కుక్కర్లోని పులిహోర రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఇంకా ఈ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిహోర కోసం ఫస్ట్ అయితే చింతపండుని నానబెడుతున్నాను. ఇక్కడ చింతపండు నేను 2 నిమ్మకాయల సైజ్ అంతా తీసుకున్నాను. చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానిపోయిన తర్వాత చింతపండు జ్యూస్ని చాలా చిక్కగా ప్యూరీ లాగా తీసుకోవాలన్నమాట. ఈ రెసిపీకి ఇలా ఉంటేనే సెట్ అవుతుంది. చింతపండు కానీ పల్చగా అయిపోతే అది అస్సలు సెట్ కాదు ఈ రెసిపీకి. ఇప్పుడు పులిహోర కోసం రైస్ పెట్టేసుకుందాం కుక్కర్లోని. ఇక్కడ నేను పులిహోరకి 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. ఇది నార్మల్గా అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యమే తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఇప్పుడు శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. యూజువల్గా మనం 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా, కానీ ఈ రెసిపీకి ఏంటంటే 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. చింతపండు రసాన్ని మనం ఇప్పుడు డైరెక్ట్గా కుక్కర్లోనే వేస్తాం. సో ఈ చింతపండు రసం అనేది 1/2 గ్లాస్ ఉంది. ఈ చింతపండు రసాన్ని కూడా కుక్కర్లో ఇప్పుడు వేసేస్తున్నాను బియ్యంతో పాటుగాను. ఇప్పుడు ఇక్కడ మనం వేసుకున్న రేషియో ఎలా ఉంది అంటే 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ నీళ్ళు, 1/2 గ్లాస్ చింతపండు రసం వేసుకున్నాం. ఇప్పుడు బియ్యంలోని 1/2 స్పూన్ పసుపు, 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నార్మల్గా రైస్ ఎలా అయితే మనం కుక్కర్లో వండుకుంటామో అలాగే వండుకోవాలి. అన్నం ఉడికిపోయిన తర్వాత వేరొక ప్లేట్లో వేసుకొని పైన 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి అన్నాన్ని కంప్లీట్గా